బొగ్గు రైళ్ళు, డీజిల్ రైళ్ళు, ఎలక్ట్రికల్ రైళ్ళు ఇయన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రైల్వేల చరిత్రలో భారతదేశంలో గత 77 ఏళ్లలో లేని మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. వందే భారత్ రైళ్ళు చూసాం. వందే సాధారణ రైళ్ళు చూసాం. ఇప్పుడు ఆహ్, కరెంట్ రైళ్ళు గూడా టోటల్ 99% ఎలక్ట్రిఫికేషన్ చూసాం. ఇవన్నీ కాకుండా గత కొన్నాళ్ల నుంచి నేను అనేక సార్లు వీడియోలు కూడా చేశా. నీళ్లతో నడిచే రైళ్లు రాబోతున్నాయి. ఇప్పుడు హైడ్రోజన్ రైళ్ళు ఇవాళే స్టార్ట్ కాబోతుంది. భారతీయ రైల్వే చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా కాలుష్య రహిత ప్రయాణమే లక్ష్యంగా రూపొందించే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలు శుక్రవారం పట్టాలెక్కబోతోంది. హర్యానా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వదేశీ అద్భుతాన్ని పచ్చజెండా ఊపి ప్రారంభించబోతున్నారు. ఒకప్పుడు బొగ్గు ఇంజన్లతో పరుగులు తీసిన భారత రైల్వే ఆ తర్వాత డీజిల్ విద్యుత్ శాఖల్ని దాటుకుని ఇప్పుడు అత్యంత స్వచ్ఛమైన ఇంధనం హైడ్రోజన్ వైపు అడుగులు వేసింది. బ్రాడ్ గేజ్ మార్గాలు ఇప్పటికే 99% పై విద్యుదీకరణ పూర్తి చేసుకున్న రైల్వే ఇప్పుడు ఈ సరికొత్త హైడ్రోజన్ రైలుతో సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. హైడ్రోజన్ అత్యంత వేగంగా మండే స్వభావం గల వాయువు కాబట్టి ప్రయాణికుల్లో భయాలు సహజం. అందుకే రైల్వే శాఖ భద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించింది. గ్యాస్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను క్షణాలు గుర్తించే అత్యాధునిక సెన్సార్ను అమర్చారు. ఏ చిన్న తేడా వచ్చినా గ్యాస్ సరఫరా ఆటోమేటిక్గా నిలిచిపోతుంది. పొరపాటున హైడ్రోజన్ లీక్ అనేది ఒక చోట చేరకుండా గాల్లో కలిసిపోయేలా నిరంతరం వెంటిలేషన్ వ్యవస్థ ఉంటుంది. హర్యానాలో జింద్ దగ్గర దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రీఫ్యూలింగ్ కేంద్రాన్ని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఇక్కడ నీటి నుంచి విద్యుత్ విశ్లేషణ ఎలక్ట్రోసిస్ ద్వారా స్వచ్ఛమైన హైడ్రోజన్ వాయువును తయారు చేస్తారు. దీన్ని 500 బార్ ప్రెషర్ దగ్గర నిల్వ చేసి రైళ్లకు 350 బార్ ప్రెషర్ దగ్గర నింపుతారు. ఇక్కడ ఏకకాలంలో 2 పవర్ కార్లలో గ్యాస్ నింపే సదుపాయం ఉంది. ఈ రైలు మేక్ ఇన్ ఇండియా కింద భారత్లోని రూపొందించారు.